నమస్కారం. వాజన్ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బొండపల్లి మండలంలో వైసీపీ నుంచి 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరిక. పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్ప్రెస్. తప్పిన పెను ప్రమాదం. ఊపిరి పీల్చుకున్న రైల్వే అధికారులు. పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఐజీ ఎస్ హరికృష్ణ. కేసుల దర్యాప్తు పురోగతిని నిక్షిప్తం చేయాలని సూచన. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బి రాజారు సర్పంచ్ ఈదుబలి కృష్ణ, గొల్లిపాలెం సీనియర్ నాయకులు తొత్తడి సత్యబాబు ఆధ్వర్యంలో సుమారు 500 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వీరికి గజపతి నగరం మంత్రి కార్యాలయం వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈరోజు గొల్లిపాలెంలో మరింత బలం చేకూర్చేలాగా ఆయన కూడా మాతో రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎంత బాగా ఈ ప్రభుత్వాన్ని మద్దతు తెలియజేస్తారో ఈ ప్రభుత్వం కూడా అంతే బాధ్యతగా మీ గ్రామం పట్ల మీ పట్ల అభివృద్ధి చేయడానికి మేము సహకరిస్తాము. అలాగే మండలంలో కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన లీడర్షిప్ బాగా చేయాలని, పార్టీలో మంచి పేరు తెచ్చుకునే విధంగా అందరికీ మంచి చేకూర్చాలని ఈ వేదిక ద్వారా ఆయన కోరుకుంటూ ఆయన పార్టీలో ఆహ్వానిస్తున్నారు. మీరందరూ కూడా తెలుగుదేశం కుటుంబంలో జాయిన్ అందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో ఉపాధి హామీ పనులలో జనవనరుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక పనులలో చెరువులు, కాలువలు మరమ్మతులు, పూడికత్తీతలు తదితర పనులకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎంపీడీఓలు, జల వనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి వ్యవసాయమే ప్రధాన వనరు అయినందున వచ్చే ఖరీఫ్కు 1,25,000 హెక్టార్లకు సాగునీరు అందించాలని ప్రణాళిక వేయాలని తెలిపారు. ప్రతి మండల అభివృద్ధి అధికారి, మండల ఇరిగేషన్ ఇంజనీర్తో కలిసి మండలంలో ఉన్న చెరువులను, కాలువలను, ఇతర జల వనరులను గుర్తించి ఉపాధి హామీ పనులలో వాటి అభివృద్ధికి గురువారంలోగా ప్రతిపాదనలు పంపించారని అన్నారు. ఖరీఫ్కు చివరి ఎకరం వరకు నీరు అందేలా ప్రణాళిక ఉండాలని కోరారు. విజయనగరం జిల్లాలో మరో రైలు పెను ప్రమాదం తప్పడంతో రైల్వే శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్లే నాగావళి ఎక్స్ప్రెస్ ఉదయం 10:45 విజయనగరం రైల్వే స్టేషన్కు చేరుకుంది. విజయనగరం రైల్వే స్టేషన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరిన నాగావళి ఎక్స్ప్రెస్ స్టేషన్ యార్డు దాటుతున్న సమయంలో ట్రెక్ క్రాసింగ్ జరుగుతున్న సమయంలో ట్రైన్ వెనుకనున్న జనరల్ గార్డు బోగీలు 2 పట్టాలు తప్పి మెయిన్ లైన్లోకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. బోగీలు పట్టాలు తప్పడంతో ఆ బోగీలో ఉన్న ప్రయాణికులు కాస్త ఆందోళనకు గురి అయ్యారు. అయితే ప్రయాణికులకు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ఉండడంతో వారిలో ఆందోళన తగ్గింది. సమాచారం తెలుసుకున్న విజయనగరం స్టేషన్ మాస్టర్, ఆర్పీఎఫ్, ఇంజనీరింగ్, సిగ్నల్, ఇతర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను వేరే బోగీలోకి ఎక్కించి రైల్వే ఉన్నతాధికారుల సూచనల మేరకు నాగావళి ఎక్స్ప్రెస్ను యథావిధిగా పంపించారు. అయితే స్టేషన్కు కూతవేటు దూరంలో రైలు పట్టాలు తప్పడం వలన పెను ప్రమాదం తప్పిందని, లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండదని రైల్వే సిబ్బంది మధ్య చర్చ జరుగుతోంది.
విజయనగరం రైల్వే స్టేషన్లో నాగావళి ట్రైన్ పట్టాలు తప్పిన విషయం తెలుసుకున్న విజయనగరం తహసీల్దార్ కోరమనాథరావు ఆర్డీఓ కీర్తి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కీర్తి వాజీ న్యూస్తో మాట్లాడుతూ విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతున్న ట్రైన్ స్టేషన్కి సమీపంలో పట్టాలు తప్పడం, ట్రైన్ నెమ్మదిగా రావడం వలన ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, రైళ్ల రాకపోకలకు ప్రయాణికులకు అంతరాయం కలగకుండా రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారని తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు విశాఖ నుంచి సంఘటనా స్థలానికి చేరుకుని పట్టాలు తప్పిన బోగీలను తొలగించే పనులను వేగవంతం చేశారు. ఇక్కడ మనకి విజయనగరం స్టేషన్ కన్నా ముందు నాగావళి ఎక్స్ప్రెస్ ఇది నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్తుంది. 2 బోగీలు పట్టాలు తప్పడం జరిగింది. బట్ ఏమీ హ్యూమన్ లాస్ లేదు, ఎవరికి ఇంజురీస్ లేవు, ప్యాసింజర్స్ ఎవరికి కూడా ఇంజురీస్ లేవు. రిమైనింగ్ ట్రైన్ అంతటిని ఆల్రెడీ ఇంజన్ తీసుకొచ్చి తరలించారు. సో దీనికోసము వైజాగ్ నుంచి ఈ యొక్క బోగీల్ని క్లియర్ చేయడానికి 2 అవర్స్ పడుతుందని చెప్తున్నారు రైల్వేస్ వాళ్ళు. సో కండిషన్ అంతా బాగానే ఉంది. ఇక్కడ ఏ విధమైన హ్యూమన్ లాస్ లేదు కాబట్టి మేజర్ డ్యామేజ్ ఏం లేదు. సో ఏవైతే ట్రైన్స్ ఈ ఎన్ రూట్లో ఉన్నాయో వాటికి లేట్ అవ్వకుండా కొంచెం ప్రాపర్గా టైంకి పంచనామా అది కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ ఏదైతే రూల్ పొజిషన్ ఉందో రైల్వే రూల్ పొజిషన్ దాని ప్రకారం పంచనామాస్ కండక్ట్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో అయిన తర్వాత ట్రాక్ క్లియరెన్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కొంచెం ఎర్లీగానే జరిగిపోతుంది. బట్ మేజర్ ఇది ఇంకెక్కడన్నా కొంచెం బిఫోర్ అండ్ ఆఫ్టర్ బ్రిడ్జెస్ దగ్గర అట్లా జరిగి ఉంటే ఇట్ విల్ బీ మోర్ డ్యామేజింగ్. బట్ దేవుడి దయ వల్ల ఈ ట్రాక్ అనేది ఏ విధంగా బోగి ఫ్లిప్ అవ్వలేదు, ఏం అవ్వలేదు, జస్ట్ ట్రాక్ తప్పి ఇట్స్ ఇన్ పొజిషన్ కాబట్టి ఏ విధమైన హ్యూమన్ లాస్ లేకోకుండా సేఫ్గా చిన్న స్మాల్ యాక్సిడెంట్ కింద దీన్ని మనం ట్రీట్ చేయొచ్చు. విజయనగరం మండలంలో ఉన్న 22 పంచాయతీలలో 70 యూనిట్లను ఎంపిక చేయడం జరిగిందని విజయనగరం మండలం ఈపీ ఆర్డి కన్నబాబు తెలిపారు. ఈరోజు విజయనగరం ఎంపీడీఓ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబితాను అధికారులు పరిశీలించారు. మండల వ్యాప్తంగా 480 మంది దరఖాస్తులు చేసుకోగా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నామని కన్నబాబు అన్నారు. ఎంపికైన వారికి లబ్ధిదారుడు పెట్టుకున్న యూనిట్ను బట్టి బ్యాంకు అధికారుల సహకారంతో 1.5 నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణం మంజూరు చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణంలో 50% రాయితీ ఉంటుందని తెలిపారు. వెనుకబడి ఉన్న బీసీ సామాజిక వర్గానికి యువత ఆర్థికంగా ఎదిగి తమ కుటుంబానికి అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. ఉన్నటువంటి 22 గ్రామ పంచాయతీల్లో బీసీ కార్పొరేషన్లు సంబంధించి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రాప్తికి ఈ లోన్ మేళ మనం నిర్వహిస్తున్నాం. ఈ లోన్లు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ మనం ఇంటర్వ్యూలు చేస్తున్నామండి. మన బ్యాంక్ మేనేజర్ గారు కూడా వచ్చారు. ముందుగా వచ్చినటువంటి వాళ్ళందరి దగ్గర సర్టిఫికేట్స్, ఒరిజినల్స్ అవన్నీ కూడా మన లోకల్ పంచాయతీ కార్యదర్శులు, అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సహాయకుల సహకారంతో మనం వాటిని వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసిన తర్వాత ఆ వచ్చిన దరఖాస్తులేమో మన బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర మనం పంపిస్తున్నాం. వాళ్ళు వెరిఫై చేసుకొని అవి సరిగ్గా ఉన్నాయా లేదా, వాళ్ళ యొక్క లోన్కి వాళ్ళకి అసలు అర్హులా కాదా, వాళ్ళు ఏ లోన్ పెట్టుకుంటున్నారు, ఆ లోన్కి వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేయగలరా లేదా, అవన్నీ కూలంకషంగా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత బ్యాంక్ వారి సహకారంతో జెన్యూన్గా మనం ఎవరికి లోన్ ఇవ్వాలనే క్యాండిడేట్లు మనం ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక చేసిన తర్వాత ముందుగా వాళ్ళు యూనిట్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం వారి నుండి రావాల్సినటువంటి సబ్సిడీ వారికి మనం అందజేస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ లోన్లు అనేవి ఉపయోగపడతాయని ప్రభుత్వం వారు నమ్ముతున్నందున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నామని మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. 70 యూనిట్లు కూడా ఇప్పుడు మనం ప్రజెంట్ ఇంటర్వ్యూలు చేస్తున్నాం. అందులో వచ్చినటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మనం ఈ లోన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మనకి 489 మంది దీనికోసం దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఇంటర్వ్యూలు చేస్తున్నాం. అందులో ఎలిజిబుల్ క్యాండిడేట్ అనేది బ్యాంక్ వారి సహకారం మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ప్రభుత్వం వారి సబ్సిడీ 4 లక్షల వరకు ఉంది. 4 లక్షలు. అలాగే 1,00,000, 2 లక్షల మధ్యలో లోన్ ఉంటే ప్రభుత్వం వారు 75,000 నుంచి 1,25,000 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.
బొబ్బిలి మున్సిపాలిటీ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణపై అవిశ్వాస తీర్మానాన్ని కౌన్సిల్లోని తెలుగుదేశం పార్టీ వైసీపీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ నుంచి 10 మంది కౌన్సిలర్లు, వైసీపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ బొబ్బిలి పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో మున్సిపల్ చైర్మన్ నిర్లక్ష్యం వహించారని అన్నారు. అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవలసి వచ్చిందని చెప్పారు. వైసీపీ కౌన్సిలర్లు చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను బొబ్బిలి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్గా ఈరోజు బొబ్బిలి చైర్మన్పై ఎన్సీ పెట్టడానికి మేము వచ్చాము. ఇక్కడికి కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బొబ్బిలి మున్సిపాలిటీలో గత 4 సంవత్సరాలు ఎటువంటి డెవలప్మెంట్ లేని కారణంగా ఈరోజు బొబ్బిలి మున్సిపాలిటీలో మేమంతా 10 మంది కౌన్సిలర్, వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ 10 మంది అవిశ్వాసానికి ముందుకు వచ్చారు. దానికి మేము మద్దతుగా బొబ్బిలి తెలుగుదేశం పార్టీ తరఫున 10 మంది కౌన్సిలర్స్ కూడా మద్దతు ఇచ్చి ఈరోజు కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానానికి లెటర్ ఇచ్చాము. అయితే మరి ముఖ్యంగా ఈరోజు 4 సంవత్సరాల నుంచి బొబ్బిలి డెవలప్మెంట్ కుంటుపడిపోయింది. దాని కారణంగా బొబ్బిలి ప్రజలతో మేము ఎంతో ఇబ్బంది పడుతూ ఈరోజు మేము చేస్తున్న ఈ ఎన్సీకి మద్దతు ఇచ్చినందుకు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. బేబీ నాయన్ గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా. దానికి బేబీ నాయన్ గారు కూడా రావాల్సింది కానీ రాలేకపోయారు. కానీ మా ద్వారా ఈ లెటర్ పంపించినందుకు తెలియపరుస్తున్నాం. ప్రజా దర్బార్కు వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయనగరం నియోజకవర్గ ప్రజల నుంచి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పింఛన్ సమస్యలు, భూ వివాద సమస్యలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. వాటిని త్వరగా పరిష్కరిస్తామని ఈ కార్యక్రమంలో విజయనగరం తెలుగుదేశం పార్టీ మండల నాయకులు గంటా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు. బుధవారం మనం ఇక్కడ గ్రీవియన్స్ తీసుకుంటా ఉన్నాం. ఈరోజు చూస్తుంటే చాలా గ్రీవియన్సెస్ వచ్చినాయి. అయితే ఆ గ్రీవియన్సెస్లో భాగంగా ఒకరిదైతే పూర్తిగా ఇల్లు కాలిపోయినప్పటికీ అన్నీ వాళ్ళ పేపర్స్ అన్నీ కాలిపోయినాయి. అయితే ఈ కాలిపోవడం వలన వాళ్ళకి ఏ పేపర్స్ లేదు, ఏ ఆదాయం లేదు, గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు వాళ్ళ కోసం. సో అటువంటి గ్రీవియన్స్ వచ్చింది. అది మనం వీలైనంత వరకు వాళ్ళ పేపర్స్తో సహా వీలైనంత వరకు మనం అది పరిష్కారం కోసం ట్రై చేద్దాం. అలాగే కొత్త పెన్షన్లు, అలాగే ఇల్లులు, కొన్ని ఏరియాస్ ఏదైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళకు కూడా వాళ్ళు జస్ట్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా వచ్చి ఇల్లులు అనేది పక్కా ఇల్లులు అనేది అడుగుతున్నాం. అయితే ఇవన్నీ కూడా రాబోయే హౌసింగ్లో కూడా మనం అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. అలాగే కొంతమంది బీసీ లోన్ అడుగుతున్నారు. అలాగే పెన్షన్స్ చాలామంది ఇప్పుడు రీసెంట్గా భర్త చనిపోయిన వాళ్ళకి కూడా కొత్త పెన్షన్లు అనేది అప్లై చేసుకోవాలి. అది కూడా రాలేదు. అది కూడా త్వరలోనే వస్తే వచ్చిన వెంటనే మనం అవి కూడా అప్లై చేస్తాం. అలాగే కొన్ని ఏరియాస్లో సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, లైటింగ్ ఇష్యూస్ ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నిటి కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాం. ఒకవైపు అప్లోడ్ చేస్తున్నాం. సో ఆ అప్లోడ్కి మనకు సమాధానం కూడా రావాలి. మనం మానిటరింగ్ అయితే ఫోన్ ద్వారా మనం అది ఇన్ఫార్మల్గా జరుగుతుంది. ఫార్మల్గా కూడా మనం అప్లోడింగ్ చేసి దానికి సమాధానం కూడా వస్తుంది. హుకుంపేటలో ఖాళీగా ఉన్న స్థలాన్ని ఆంజనేయ స్వామి కోవెల నిర్మాణం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని మజ్జి రమేష్ కోరారు. అశోక్ బంగ్లాలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజుకు ఈరోజు ఆంజనేయ స్వామి కోవెల నిర్మాణానికి అనుమతులు కావాలని వినతిపత్రాన్ని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సమ్మతితో ఈ ప్రాంతంలో ఆంజనేయ స్వామి నిర్మాణం చేయడానికి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. విఎంసీ కమిషనర్కు కూడా వినతిపత్రం ఇస్తున్నామని చెప్పారు. లోని గౌరవ శాసనసభ్యులు శ్రీ అద్ది గజపతి గారిని హుకుంపేట వాస్తువులు అందరూ కూడా కొంతమంది వచ్చి కలవడం జరిగింది. మా ఏరియాలో ఏదైతే నిరుపయోగంగా ఉన్న
అతి కొద్ది స్థలం, ఒక 14 గజాల స్థలం ఏదైతే ఉన్నదో నూతి జంక్షన్, అక్కడ హనుమాన్ టెంపుల్ని నిర్మాణం చేయడం కోసం వీధి ప్రజల మనోభావిష్టం కోసం వీధిలోనే ఉన్న మా ఏరియాలో ఉన్న అన్ని రకాల కుల మతాలకి అతీతంగా అందరూ కూడా హనుమాన్ టెంపుల్ని కావాలని కోరుకోవడం, దానికోసం అందరూ సంతకాల సేకరణ కూడా చేయడం కూడా జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారికి ఈ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చి అందరూ సపోర్ట్తో అక్కడ గుడి నిర్మాణం చేయదలుచుకున్నాం. ఎస్సీ వర్గీకరణలో రెల్లి ఉపకులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 9వ రోజుకు చేరుకుంది. ఈ ధర్నా కార్యక్రమంలో ఎర్రంశెట్టి వాలి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వర్గీకరణలో రెల్లి కులస్తులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారని అన్నారు. కానీ రెల్లి కులస్తులకు 1% రిజర్వేషన్ కల్పించడం వలన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రాక చెడు దారులలో నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెల్లి ఉపకులాలు 2 నుంచి 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇల్లు కులస్తులకి అన్యాయం చేశారని మేము ఇవాళకి 9వ రోజు నిరాదీక్ష చేస్తున్నాము. ఇవాళ ఆటో స్టాండ్ వాళ్ళు కూడా ఆటోలు మానేసి కూడా వాళ్ళు వచ్చి కూర్చొని ఉన్నారు. వాళ్ళు కూడా మద్దతు పలికారు, మన రెల్లి వాళ్ళే. అలాగే మాకు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు 2011లోని ఒకటి మన కృష్ణరాజు రామచంద్ర కమిషన్ ఒకటి 1% ఇచ్చారు. అప్పుడు జనాభా ప్రతిపాదన అని చెప్పి ఇచ్చారు. మొన్న 2024లోని మన మిశ్రా జాతర కూడా 1% ఇచ్చారు. కానీ ఆయన కూడా అన్నారు 2011 జనాభా ప్రతిపాదనగా ఇచ్చానని అన్నారు. అలా కాకుండా వాళ్ళకి ప్రత్యేకంగా ఏమని ఆయన కూడా ప్రభుత్వానికి చెప్పడం కూడా జరిగింది. అలాగే విజయనగరం జిల్లా ఎస్సీ 76,000 మంది, మాదిగా 50,000 మందే ఉన్నారు. వాళ్ళ మీద మేము ఉన్నాం. వాళ్ళకి 6 ఇచ్చేస్తే మనం 1 పాయింట్ ఇచ్చారు. 76,000 మంది అయితే 1 పాయింట్ ఇవ్వడం పెట్టి 50,000 మంది ఉంటే 6.5 ఇది చేయడం పెట్టి నాకు చాలా ఇదిగా ఉంది సార్. మరి అధికారులు ఏ తప్పుడు ఇచ్చారో తెలియదు. కానీ 2011 దీన్ని బట్టి ఇస్తున్నట్టున్నారు. 2000 కులగణాలు 2026 చేస్తున్నా అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించారు. ఆ కులగణాలు మాకు న్యాయం చేయాలని, పర్సంటేజ్ పెంచాలని మీరు మా ముందు దయించి మీరు డిప్యూటీ సీఎం గారికి ఒకసారి కోరుతున్నాం. మా రెల్లీల తరఫున మా రెల్లీని న్యాయం చేయమంటున్నాను. అత్తడుగు ఉన్నాం. ఉద్యోగులు చదువుకున్న ఉద్యోగులు లేవు. ఏదో రిక్షా వేసుకోవడం లేదా ఆటో వేస్తున్నాం. పళ్ళు గిళ్ళు ఆడపిల్లలు అమ్ముతారు. ఉదయం వెళ్ళిపోయి రాత్రి 8-9 గంటలు కాజుకా చేసి వస్తున్నారు. దాని మీద దయించి మాకు పర్సంటేజ్ పెంచమంటే డిమాండ్ లేదు. మీరు పెంచాలి, మా బాగుబాగులు చూడాలని, విద్యా దీనిలో కూడా బాగా చూసుకొని మాకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం గారికి మరీ కోరుకుంటూ జై రెల్లి, జై రెల్లి. విభిన్న ప్రతిభావంతుల శాఖ కార్యాలయానికి విభిన్న ప్రతిభావంతులు వెళ్లడానికి వీలుగా కొత్త ర్యాంపును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో విభిన్న ప్రతిభావంతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో విజయదుర్గ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యాలయంలో కొత్త ర్యాంప్ ఏర్పాటు చేయమని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. వెంటనే స్పందించిన అధికారులు త్వరితగతిన ర్యాంప్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం శుభ పరిణామని అన్నారు. దీనికి కృతజ్ఞతలు తెలియజేశారు. విభిన్న ప్రతిభావంతుల ఆఫీసు కలెక్టర్ ఆఫీసు వెనకతలు ఉండేది. ఒకప్పుడు మనము వెళ్ళాలంటే ఫ్లోర్ వాకర్స్ వెళ్ళాలంటే కనీసం కూడా ప్లేస్ లేకుండా వెళ్ళేవాళ్ళమి. ఇప్పుడు మన విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవజ్ఞులు కొండబాబు గారు మా బృందం అంతా కలిపి కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి కలెక్టర్ గారు, ఏవో గారు, ఏడీ గారు అందరికీ కలిపి ఈ ర్యాంప్ అనేది ఏర్పాటు చేయడం. ఇప్పుడు యాపీగా మేము అన్ని ఇబ్బందులు లేకుండా యాపీగా బళ్ళుతో డైరెక్ట్గా ఏడీ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. కలెక్టర్ గారికి, ఏఓ గారికి, తర్వాత ఏడీ గారికి, కాంట్రాక్టర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతమంది ఉండేది కాదు. ఏకంగా మేము వాటర్ వచ్చి 4 పాకురుకొని వెళ్ళేవాడిని. ఇప్పుడు యాపీగా మేము స్వచ్ఛందంగా బళ్ళు మీద వెళ్ళాల్సి అసౌకర్యం మాకు కల్పించారు. కలెక్టర్ గారికి, ఏడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
వ్యవసాయ రంగ అభివృద్ధికి డ్రోన్స్ ద్వారా మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం ఎంతో శుభ పరిణామని సత్య విద్యా సంస్థల కరస్పాండెంట్ మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి పేర్కొన్నారు. ఈరోజు నగరంలోని గాజులరేగలో ఉన్న సీతం కళాశాల ఆవరణలో సీతం మరియు దక్ష డ్రోన్స్ కోరమండల్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రోన్స్ సేల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్ని సత్య విద్యా సంస్థల కరస్పాండెంట్ బొత్స ఝాన్సీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు వ్యవసాయ రంగానికి డ్రోన్స్ ఆధునికత పరిజ్ఞానంతో రైతాంగానికి ఎటువంటి లాభాలు చేకూరుతాయన్న విషయాన్ని దక్ష డ్రోన్స్ కోరమండల్ సర్వీసెస్ ప్రతినిధులు కళాశాల కరస్పాండెంట్ బొత్స ఝాన్సీ లక్ష్మికి వివరించారు. పూర్తిగా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం అవసరమైన వాటి పిచికారీ చేసుకోవడానికి వాటికి ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తీసుకెళ్లి డ్రోన్ ద్వారా వారికి కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ కాస్ట్తోని చాలా తక్కువ పడుతుంది. మనుషులు ఎటువంటి ఈరోజు కొన్ని స్ప్రేస్ చేసినప్పుడు వారికి ప్రమాదకరమైన కూడా ఇబ్బందులు అవుతున్నాయి. అటువంటి బారిన పడకుండా ఈరోజు డ్రోన్స్ ద్వారా అన్ని కూడా సమతుల్యంగా ఎక్కడ ఏది స్ప్రే చేయాలో వాటన్నిటిని చక్కగా స్ప్రే చేస్తూ వాటికి అవసరమైన వాటిని ఒక ఏకరు 6 నుంచి 7 నిమిషాలు లోపల స్ప్రే చేయటం అనేది అటువంటి దాన్ని తీసుకురావటం మరి గత సంవత్సరం నుంచే కోరమండల్ ఆధ్వర్యంలోని డ్రోన్ సెంటర్ వారు కూడాను ఇద్దరు కూడా శ్రీకాకుళం ఇతర విశాఖపట్నం మనకి ఎక్కువగా చెరుకు మీద ఎక్కువగా వేయటం జరిగింది ఇక్కడ. ఇక రాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడాను ఎంటర్ప్రినర్షిప్ దీని ద్వారా రావాలి, ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కూడా రావాలి. ఈవేళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా కొన్ని ఇవ్వటం కూడా జరిగింది. మరి కోరమండల్ వారు ఆధ్వర్యంలో వారు కూడా సపోర్ట్ చేసి ఇవ్వటం కూడా జరిగింది. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మాసాంతర నేర సమీక్ష సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐజీ ఎస్ హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై CCTNS ద్వారా దర్యాప్తులో ఉన్న గ్రేప్ కేసులను సమీక్షించారు. జిల్లాకు విచ్చేసిన ఐజీ హరికృష్ణకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, అదనపు ఎస్పీ సౌమ్యలత స్వాగతం పలుకగా పోలీసుల నుంచి ఐజీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఐజీ హరికృష్ణ మాట్లాడుతూ వివిధ పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ CCTNSలో నిక్షిప్తం చేయాలని అన్నారు. భవిష్యత్తులో అన్ని రివ్యూ మీటింగ్లకు సంబంధించిన సమాచారాన్ని CCTSS ద్వారానే తీసుకొని సమీక్షిస్తున్నామని అన్నారు. మీరు ప్రాపర్గా అప్లోడ్ చేసి డీటెయిల్స్ అన్ని దీంట్లో ఇది చేసుకుంటేనే మీ తర్వాత ఇంకో ఎస్ఐ వస్తారు, ఏ ఎస్ఐ వచ్చినా కూడా దాన్ని కన్సర్న్ ఇది చూడాలంటే మీరు ఆల్రెడీ చేసిపోయిన వరకే బేసిస్. SDPO షుడ్ సూపర్వైజ్ దిస్. మీరు అప్పుడప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా చెక్ చేసి ఎక్కడ గ్యాప్స్ అనేది మీ ఇన్స్పెక్టర్స్ను ఎస్ఐస్ని పుల్అప్ చేశారంటే అయిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం అనేది మ్యాన్ పవర్ లాగా అనిపించడం లేదు. జస్ట్ అంటే దీన్ని సెకండరీ వర్క్ లాగా చూస్తున్నారు బేసికల్గా. కానీ ఇది కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఎవరినో ఒకటి వీళ్ళ దీని మీద పెట్టి దీన్ని ప్రాజెక్ట్ చేసి చేయించాల్సింది. సో SDPOs బెటర్ సూపర్వైజ్ దిస్. కమింగ్ డేస్లో మీరు అట్లీస్ట్ వీక్లీ వన్స్ సూపర్వైజ్ చేసిన ఇన్స్పెక్టర్స్ని ఎస్ఐస్ 2024-25 వార్షిక ప్రగతిలో భాగంగా గత ఏడాది జీడీపీలో 16.9% జిల్లా అభివృద్ధి సాధించగా ఈ ఏడాది 16.12% అభివృద్ధిని అంచనా వేస్తూ ప్రణాళికలు రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన జిల్లా ప్రగతిపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడానికి అధికారులు కలిసికట్టుగా పనిచేస్తున్నారని అన్నారు. సో పార్వతీపురం మన్యం జిల్లా మన 2024-25కు సంబంధించినటువంటి వార్షిక ప్రగతిలో భాగంగా మన జిల్లా గత
సంవత్సరంలో 16.90% అభివృద్ధి సాధించింది జీడిపిలో. అండ్ ఈ సంవత్సరం కూడా మనం 16.12% మన అభివృద్ధిని అంచనా వేస్తూ ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా 1,67,543 నుంచి 1,94,048 15.82% గ్రోత్ రేట్ని మేము ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం. సో మన జిల్లా వరకు చూస్తే మన జిల్లాలో 49% ప్రాథమిక రంగం అంటే వ్యవసాయము దాని అనుబంధ రంగాలు, 9.09% ఇండస్ట్రియల్ రంగం అండ్ మిగతా 41.64% సర్వీస్ సెక్టార్ మన పాత్ర వహిస్తున్నాయి, కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో వ్యవసాయ అనుబంధ రంగాల మీద మన జిల్లాలో ఎక్కువ డిపెండ్ అయి ఉంది కాబట్టి దాంట్లో ఎక్కువ గ్రోత్ రేట్ తీసుకురావడానికి అందులో ముఖ్యంగా ఫిషరీస్, హార్టికల్చర్ మనకి ప్రధానమైన రంగాలు. రామతీర్థంలోని శ్రీరామనవమి మహోత్సవాలు ఈ నెల 6వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నామని రామతీర్థం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఈరోజు కలెక్టరేట్లో వారు విడుదల చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. 6వ తేదీన సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం జరుగుతుందని, 7వ తేదీన సోమవారం సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సాయి రామాచార్యులు, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వసంత నవరాత్రి ఉత్సవాలలో ఉగాది నుంచి కూడా శ్రీరామ వరకు స్వామివారికి 9 రోజులు స్వామివారికి సుందరకాండ పారాయణలు, రామాయణ పారాయణలు, దివ్య ప్రబంధ సేవాకాలంతో పాటు తులసి దళాసన, కుంకుమార్చన కార్యక్రమం చేస్తూ ఏకసాలలో సుందరకాండ హవనం కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా జరిగితే శ్రీరామ నవమనాడు స్వామివారికి ఉదయం 6:30కే స్వామివారికి 3:30కి శుభ్రవాస సేవ జరిగిన తర్వాత 6:30కి జనసర్కని నివేదన చేసిన తర్వాత స్వామివారికి పంచామృతాలు అభిషేకం చేస్తారు. అలాగే శ్రీరామనవమి నాడు ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు అభిజిత్ లగ్నంతో కళ్యాణం 10:30 కళ్యాణం ప్రారంభమవుతుంది. అభిజిత్లో కళ్యాణం పూర్తవుతుంది. ఆ విధంగా తర్వాత 7వ తారీఖు ఉదయం స్వామివారికి పట్టాభిషేక కార్యక్రమాన్ని కూడా ఇవన్నీ కూడా వైజ్ఞానిక సాగం ప్రకారంగా మన స్వామివారి దేవాలయంలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా స్వామివారి ఈ ఉత్సవాలని ఆహ్వానించడానికి కానీ మా సహాయ కమిషనర్ ఈవో గారు అందరితో కలిపి కలెక్టర్ గారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. రామతీర్థంలో ఈరోజు 6వ తారీఖుని శ్రీ స్వామివారి శ్రీరామనవమి సందర్భంలో కళ్యాణం జరుగుతుందండి. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ నేడు కల్పించే విధంగా మొత్తం టెంట్లు వేయడం జరిగింది. అంతమంది భక్తులు వచ్చినా సరే వాళ్ళకి మంచినీళ్ళు, మజ్జిగ ఇలాంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. మధ్యాహ్నం 12 శ్రీ స్వామివారికి కళ్యాణం పూర్తిగా జరుగుతుందండి. ఈ వాజు న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బొండపల్లి మండలంలో వైసీపీ నుంచి 500 కుటుంబాలు టీడీపీలో చేరిక, పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్ప్రెస్, తప్పిన పెను ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న రైల్వే అధికారులు. పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఐజీ హరికృష్ణ, కేసుల దర్యాప్తు పురోగతిని నిక్షిప్తం చేయాలని సూచన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.